ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఎర్రటి సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కనే ఉన్న బెల్ సింబల్ని మీరు ట్యాప్ చేశారనుకోండి నేను అప్డేట్ చేసే ప్రతి వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజీఎన్ టెక్నికల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు మోస్ట్ పవర్ఫుల్ కెమెరా అప్లికేషన్ ని పరిచయం అనేది చేస్తాను ఫ్రెండ్స్. దీని ముందట డిఎస్ఎల్ఆర్ కూడా పనిచేయదన్నమాట. ఆ రేంజ్ లో మనకు ఈ అంటే ఆ కెమెరా మనకు ఫోటోని క్యాప్చర్ చేయడం జరుగుతుంది. మీ దగ్గర ఎలాంటి డమ్మీ మొబైల్ ఉన్నా సరే ఆ కెమెరా మనకు అంతా సూపర్ గా పర్ఫార్మెన్స్ అనేది చేయడం జరుగుతుంది అన్నమాట. ఎగ్జాంపుల్ పర్పస్ సమ్ శాంపిల్స్ మీకు చూపిస్తాను చూడండి. నేను ఇక్కడ సమ్ ఫొటోస్ దిగడం జరిగింది. ఎంత అద్భుతంగా అవుట్పుట్ రిజల్ట్ రావడం జరుగుతుందంటే మనం ఊహించలేమన్నమాట. ఆ రేంజ్ లో మనకు ఆ ఫోటో అవుట్పుట్ అనేది బయటికి రావడం జరుగుతుందన్నమాట. ఇది చూడండి, ఆ అప్లికేషన్ ఏంది, వాటికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ నేను వచ్చేసి ఈ వీడియో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. అయితే ఇప్పటివరకు మన ఛానల్ ని వన్స్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోని మాత్రం కంపల్సరీ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి ఫ్రెండ్స్. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్ ఇది చూడండి, ఈ అప్లికేషన్ పేరు వచ్చేసి S9 కెమెరా అన్నమాట. నేను డిస్క్రిప్షన్ లో లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడ నుంచి ముందుగా మీరు ఈ అప్లికేషన్ డౌన్లోడ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. దీంట్లో మనకు ఎలాంటి ఫొటోస్ ని బ్లర్ చేయాలన్నా ఏం చేయాలన్నా అన్ని ఆప్షన్స్ A to Z DSLR లో ఏ విధంగా ఉంటాయో అదే విధంగా ఉంటాయి. బట్ చాలా అందంగా మన యొక్క ఫొటోస్ ని అవుట్పుట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. సింపుల్ గా నేను డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఈ అప్లికేషన్ ని మీరు ఓపెన్ అనేది చేయాల్సి ఉంటుంది అనమాట. ఓపెన్ చేయగానే మనకు స్టార్టింగ్ లో ఈ విధంగా డైరెక్ట్ కెమెరా ఓపెన్ కావడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ పర్పస్ నా ఆపోజిట్ లో ఒక ఐటమ్ ఉంది, దాన్ని ఫోటో అనేది తీసాను చూడండి. నేను ఇక్కడ చూడండి, ఫోటో తీయగానే యాజ్ ఇట్ ఈస్ గా మనకు ఏ విధంగా కావాలనుకుంటే అదే విధంగా ఆ ఫోటో అవుట్పుట్ అనేది రావడం జరుగుతుంది అనమాట. ఈ కెమెరాలో మీకు సమ్ ఇన్స్ట్రక్షన్ చూపిస్తాను చూడండి, దీన్ని ఏ విధంగా యూజ్ చేయాలనేది. ఇక్కడ పైన 3 డాట్స్ కనిపిస్తుంటుంది చూడండి. ఈ ఆప్షన్ ట్యాప్ చేసినట్లయితే మనకు ప్రతి ఒక్క ఆప్షన్స్ ఇక్కడనే అవైలబుల్ ఉంటాయి అన్నమాట. మీకు HDR కావాలన్నా, లేదా ప్రో మోడ్ కావాలన్నా, గ్రిడ్ మోడ్ కావాలన్నా, లేదా టైమర్ కావాలన్నా, మీకు సంబంధించింది అంటే బ్లర్ కావాలనుకుంటే కూడా సింపుల్ గా ఇక్కడ బ్లర్ ఆప్షన్ మనం ట్యాప్ చేయండి. సర్కిల్ ఈ ఫోకస్ లో మీరు ఇది ఏదైతే ఫోటోని క్యాప్చర్ చేయాలనుకుంటారో దాన్ని ఈ పాయింట్ లో ఫోకస్ అనేది చేయాల్సి ఉంటుంది అన్నమాట. నేను చేస్తాను చూడండి. ఇప్పుడు ఈ విధంగా నేను ఫోటో క్యాప్చర్ చేయడం జరిగింది. మిగతా రిమైనింగ్ పార్ట్ అంతా మనకు బ్లర్ కావడం జరిగింది. ఈ పార్ట్ మాత్రమే మనకు నాన్ బ్లర్ గా రావడం జరిగింది అన్నమాట. ఈ విధంగా మనం ఫొటోస్ ఒక్కటే కాదు, బ్లర్ ఆప్షన్ కూడా ఉంటుంది. పైగా మీరు ఈ అప్లికేషన్ తో ఫొటోస్ తీయండి, నిజంగా ఫిదా అనేది అయిపోతారు ఫ్రెండ్స్. ఆ రేంజ్ లో మనకు అవుట్పుట్ అనేది రావడం జరుగుతుంది. పైగా దీంట్లో మీరు కావాలనుకుంటే మీకు బ్లర్ ఏ రేంజ్ లో కావాలో ఆ రేంజ్ లో మీరు లైవ్ లో చేసుకోవచ్చు. మీకు కనిపిస్తుంటుంది, నీకు బ్లర్ 4-5 పెట్టడం జరిగింది. ఈ పార్ట్ మొత్తం బ్లర్ అవ్వడం జరిగింది, ఈ పార్ట్ మాత్రమే మనకు మిగలడం జరిగింది చూడండి. ఈ విధంగా అనమాట. ఇంతే కాకుండా దీంట్లో మీరు కావాలనుకుంటే మంచి మంచి ఎఫెక్ట్స్ ఉంటాయి. మీకు ఫొటోస్ కి ఎలాంటి మీకు స్మైలీ ఫేస్ కావాలన్నా, లేదా మీ యొక్క ఐ యొక్క కలర్ చేంజ్ అవ్వాలా, లేదా మీ యొక్క ఐ ఏ విధంగా ఉండాలనేది మనకు కంప్లీట్ గా మనకు ప్రతి ఒక్క ఫిల్టర్స్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. మీకు నచ్చిన ఫిల్టర్ ని అప్లై అనేది చేయొచ్చు. ఈ కెమెరాలో ఎంత అద్భుతంగా మనకు అవుట్పుట్ రావడం జరుగుతుందంటే మనం ఎక్స్పెక్ట్ చేయని రేంజ్ లో అవుట్పుట్ అనేది బయటికి రావడం జరుగుతుంది అనమాట. ఈ విధంగా ఈ అప్లికేషన్ మనకు పనిచేయడం జరుగుతుంది. ఇక్కడ చూడండి ఎన్ని ఎఫెక్ట్స్ ఉన్నాయి, మనకు 100 ఎఫెక్ట్స్ ఉంటాయి. ఈ ఎఫెక్ట్స్ తో మీరు ఫొటోస్ ని తీయండి, నిజంగా షాక్ అనేది అవుతారు ఫ్రెండ్స్. ఆ రేంజ్ లో మన యొక్క కెమెరా మనకు పర్ఫార్మ్ చేయడం జరుగుతుంది. అది ఎలాంటి మొబైల్ అయినా పర్లేదు. ఈ అప్లికేషన్ యొక్క లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, ఒకసారి ట్రై చేసి చూడండి. విత్ షాంపిల్ కూడా నేను చూపించడం జరిగింది. ఈ కెమెరాతో మనం ఫొటోస్ దిగినట్టయితే ఏ విధంగా ఉంటుంది అనేది. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఏ మాత్రం నచ్చినా కొంచెం లైక్ చేసి సపోర్ట్ అనేది చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.